నమస్కారం అండి. మహాభారతంలో నేడు 98వ అధ్యాయము అంశం యుధిష్ఠరునికి ఓదార్పు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. చనిపోయిన తన బంధువులందరినీ తలుచుకోవడంతో యుధిష్ఠరుని హృదయ పరితాపం రోజు రోజుకు పెరిగిపోతుంది. అతి తీవ్రమైన పశ్చాత్తాప బుద్ధితో ప్రపంచ సంబంధాలను వీడి తన పాప పరిహారార్థం అడవులకు వెళ్ళి తపస్సు చేయాలని భావించాడు. తన తమ్ముళ్లను ఉద్దేశించి రాజ్యపాలన, ప్రాపంచిక ఆనందాల్లో ఆనందం, మంచి ఏదీ నాకు కనిపించడం లేదు. ఈ భూమిని మీరే ఏలుకొని నేను అడవులకు పోవడానికి వదిలేయండి అన్నాడు. అర్జునుడు గృహస్థు ధర్మం, దాని ఆధిక్యత, సన్యాసాశ్రమ స్వీకారం చేయకుండానే ప్రపంచానికి జరిగే మేలు గురించి చెప్పాడు. భీముడు కూడా కాస్త కఠినంగానే మాట్లాడాడు. అయ్యో, శాస్త్ర గ్రంథాలన్నీ కంటతా పఠించి వాటి అర్థం తెలియని మూఢుని వలె నీవు మాట్లాడుతున్నావు. సన్యాసం క్షత్రియ ధర్మం కాదు. క్షత్రియుని కర్మ, జీవనాన్ని చురుగ్గా చేస్తూ కార్యాల్లో నిమగ్నమై ఉండాలి. తనకు ఏర్పడిన పనులు చేయాలి. అంతేగాని కర్మలనే విడిచిపెట్టి పోవడం మంచిది కాదు అన్నాడు. కర్మ మార్గాన వెళ్ళడమే మంచిదనడం, సన్యాస మార్గం కష్టాలతో నిండి ఉంటుందని చెప్పడం చూస్తే ధర్మపుత్రుని అభిప్రాయం సరిగా లేదని నకులుడు వాదించాడు. సహదేవుడు కూడా ఇలాగే వాదించి బతిమలాడాడు. నీవు నా తల్లి, తండ్రి, గురువు, నా అన్నవు. మమ్మల్ని విడిచిపోవద్దు, మాతో ఏకీభవించు అన్నాడు సహదేవుడు. ద్రౌపది కూడా మాట్లాడింది. మనము దుర్యోధనుణ్ణి, అతని పరివారాన్ని చంపడం యుక్తమే. దానికి ఇప్పుడు పశ్చాత్తాపం ఎందుకు? రాజు విద్యుక్త ధర్మమైన పనుల్లో న్యాయం చేయడం, శిక్ష విధించడం ఉన్నాయి. వాటిని తప్పకూడదు. అవి రాజు చేయాల్సిన పనుల్లో ముఖ్యమైనవి. దుర్మార్గులకు తగిన శిక్ష విధించావు. మనం పశ్చాత్తాపడాల్సిన హేతువేదీ లేదు. ధర్మాన్ని అనుసరించి భూమిని పాలించే భారాన్ని వహించడమే నీ విద్యుక్త ధర్మం. విచారించడం చాలించు అన్నది. తరువాత వ్యాసుడు చాలా విషయాలు యుధిష్ఠిరుడితో మాట్లాడాడు. అతను చేయదగిన పని ఏదో పూర్వపు గాథలను కూడా ఉదహరించి చెప్పాడు. పట్టణానికి వెళ్ళి రాజ్యభారం వహించి పాలించమని హితవు పలికాడు. హస్తినాపురంలో యుధిష్ఠిరుడు రాజ్యానికి పట్టాభిషిక్తుడయ్యాడు. రాచకార్యాలను నిర్వహించక పూర్వం ప్రాణావసాన కాలం ఎదురుచూస్తూ అంపశయ్యపై పడి ఉన్న భీష్ముని వద్దకు యుధిష్ఠిరుడు వెళ్ళాడు. ఆయన ఆశీర్వచనాలు పొందాడు. ధర్మాన్ని గురించి ఆయన వద్ద శిక్షణ పొంది వెళ్ళాడు. భీష్మాచార్యుడు యుధిష్ఠిరుడికి ఇచ్చిన ఈ ధర్మశిక్షణ అంతా మహాభారతంలో ప్రసిద్ధికెక్కిన శాంతి పర్వంలో ఉంది. ఈ ధర్మ వివరణలు పూర్తయిన తర్వాత భీష్ముడు ఆత్మ అయిన ఆయన నుంచి వెళ్ళిపోయింది. యుధిష్ఠిరుడు గంగా నదికి వెళ్ళి గతించిన ఆయన ఆత్మశాంతి నిమిత్తం శాస్త్రోక్తంగా తిలతర్పణం మొదలైన కర్మలు చేశాడు. ఈ కర్మలన్నీ అయిన తర్వాత యుధిష్ఠిరుడు నది ఒడ్డున గట్టుపైకెక్కి నిలబడ్డాడు. ఆ సమయంలో జరిగిన పనులన్నీ ఒక్కసారిగా గుర్తుకొచ్చాయి. మరలా తీవ్ర విషాదం చెంది ఆ గట్టుపైనే స్మృతి తప్పి పడిపోయాడు. భీముడు అన్న వద్దకెళ్ళి లాలిస్తూ అనునయ వాక్యాలు పలికాడు. ధృతరాష్ట్రుడు వచ్చి, నీవి ప్రకారం విచారించ తగదు. లే, నీ తమ్ముళ్ళు, స్నేహితుల సహాయంతో రాజ్యపాలన చేయి. ఇక నీవు చేయాల్సింది రాజ్యార్హమైన పాలన చేయడమే. విషాదాన్ని నాకు, గాంధారికి వదిలి వీర పురుషోచితంగా యుద్ధంలో మీరు జయించారు. ఈ జయానికి సంబంధించిన కార్యాలన్నీ నీకోసం వేచి ఉన్నాయి. నేను బుద్ధి విహీనుడని విదురుడి మాటలు వినక పెద్ద పొరపాటు చేశాను. దుర్యోధనుడి ఆజ్ఞాన వాక్యలను విని దగాపడ్డాను. కళలో చూసిన బంగారంలా ఆ ప్రకాశమంతా పోగా నా 9 కుమారులు తెలియని ప్రపంచంలోకి మాయమయ్యారు. ఇప్పుడు నీవే నాకు కుమారుడవు, విచారించకు అన్నాడు. నేటికి సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.